వివేక్ అడ్డాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. అసలే ఆయన కాంట్రాక్టరు, అసలే ఆయన బిజినెస్ మ్యాను, అసలే ఆయన ఎమ్మెల్యే, అసలే ఆయన ఒక మీడియాకి ఓనరు, వాళ్ళ అన్న ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు ఇప్పుడు ఎంపీగా నిలబడ్డాడు. ఇన్ని ఉన్నప్పుడు ఆయన అడ్డాలు రెచ్చిపోకపోతే చేతులు కట్టుకొని ఉంటారు నెమ్మదిగా. ఆ ఇసుక దందా వేపించేది ఆయనే. ఇసుక దందా ఆయనకు తెలియకుండా ఎవడో పక్కోడు వచ్చి చేసుకొని పోతాడు. మొత్తం మొత్తం జల్లెడ పడతారు ఇప్పుడు చూడిగా. మొత్తం నునుపు బట్టి పెద్దపల్లిలో మొత్తం ఇసుకను ఆగం చేసి పడేయకపోతే ఆడు చూస్తే వాళ్ళన్నైనా పెద్దపల్లిలా, బెల్లంపల్లిలా, ఇటు చూస్తే పెద్దపల్లిలో ఈయనేనే, వీళ్ళ కొడుకేనే, చెన్నూరులో ఈయనేనే. ఇక దూకపోకపోతే ఉంటుంది ఇసుక అక్కడ. వెలిశాల మల్లన్న సాక్షిగా పట్టుబడ్డ లారీ వివేక్ అనుచరులదేనని సమాచారం. సమాచారం ఏమున్నదిగా, ఎవడెమ్మెల్యే ఉంటే వానికి సంబంధించిన అనుచరులు రెచ్చిపోతారు. వాళ్ళే ఇసుక దంద చేసేది. ఆందోళనలో స్థానికులు. ఇన్ని రోజులు కేసీఆర్ ఇసుక బుక్కుతాండో, కేటీఆర్ ఇసుక బుక్కుతాండో, హరీష్ రావు ఇసుక బుక్కుతాండో, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు బుక్కుడు ఇసుక. వాళ్ళని మించిన దొంగలు లేరు. ఈ ప్రాపగాండ చేసి పడేసి బీఆర్ఎస్ను ఓడగొట్టి మళ్ళా కాంగ్రెస్ అనే రాక్షసిని తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. ఇప్పుడు ఆగిందా ఇసుక దందా? ఇప్పుడు ఉన్నదా ఇసుక? ఇప్పుడు ఉంటుందా ఇసుక గ్రామాలల్లో? ఎవరు అధికారంలో ఉంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో కురుకుతాడు. నెమ్మదిగా 4 కాంట్రాక్టర్లు 10 రూపాయలు సంపాదించుకుంటాడు. బుద్ధివంతుడే ఆయనే. బుద్ధివంతుడు ఏం చేస్తాడు? ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకే ఉరుకుతాడు అన్నట్టు. బుద్ధివంతుడు అంటే నిజంగానే బుద్ధివంతుడు అనుకునేది అవకాశవాది, రాజకీయ అవకాశవాది. బీజేపీ అక్కడ కేంద్రంలో ఉన్న రోజులు బీజేపీలో ఉన్నాడు. ఎలక్షన్ల ముందు ఇక్కడ బీజేపీ రాదు కదా, కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందని తెలిసి వచ్చిండు, దునికిండు, ఖతం, మళ్ళీ ఎమ్మెల్యే అయిండు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో కొడుకు గెలిస్తే ఈయనకు మంత్రి పదవి.